హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం నాగారం దగ్గర ఉన్న కుందనపల్లిలో ఉన్నామండి. ఇక్కడ చాలా తక్కువ బడ్జెట్ లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ సేల్కి వచ్చాయి. తక్కువ అంటే చాలా తక్కువ అండి. ఓన్లీ స్టార్టింగ్ మనకి 31 lakhs ఉంది. ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లైనా 80% లోన్ వస్తుంది. ఈ అపార్ట్మెంట్ టోటల్ 5 floors ఉంటుంది. ఈచ్ ఫ్లోర్ కి 6 flats చెప్పిన టోటల్ 30 flats ఉన్నాయండి. స్టార్టింగ్ వచ్చేసి 820 SFT నుంచి 955 SFT వరకు 2 BHK చాలా స్పేసెస్ వచ్చాయి. ప్రతి ఫ్లోర్ కి 6 flats అని చెప్పాను కదా. 2 west, 2 north, 2 east ఉంటాయండి. వర్క్ అయితే చాలా ఫాస్ట్ గా అవుతుంది. ఇప్పటికే ఇందులో 60% సేల్ అయిపోయినాయండి. ఆల్రెడీ మనం ఫస్ట్ ఫ్లోర్ పడ్డప్పుడు మనం వీడియో చేసాము. ఇప్పుడైతే 60% కంప్లీట్ అయింది. ఓన్లీ 40% మాత్రమే ఉంది. ఎందుకంటే ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి చాలా ఫాస్ట్ గా సేల్స్ అవుతున్నాయి. అలాగే వర్క్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మీరు చూస్తున్నారు కదా, ఇందులో కంప్లీట్ గా రెడ్ బ్రిక్స్ అలాగే రివర్స్ అంటే వాడుతున్నారు. వీళ్ళైతే ఇది 4th ప్రాజెక్ట్ అండి. ఇంకా ఆల్రెడీ మనం 3 projects కూడా మన ఛానల్లో పోస్ట్ చేసాము. ఈ అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ ఇంకొక 2 projects ఉన్నాయండి. ఇంకొకటి ఇక్కడ సైడ్ ఉంది. మొత్తం ఇది 4th ప్రాజెక్ట్ అండి. అన్ని కూడా సేల్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. ఇంకా 2 projects కూడా రాబోతున్నాయండి. వీళ్ళు ఎక్కడ కన్స్ట్రక్షన్ చేసిన చాలా తక్కువ ప్రైస్ లో ఉంటాయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా పైకి వెళ్ళి ప్లానింగ్ ఎలా వచ్చిందో చూపిస్తాను. తర్వాత మీకు మోడల్ ప్లాట్ చూపిస్తాను. దానికంటే ముందు ఇక చుట్టూ సరంగా ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం. మనకి పక్కనే మెయిన్ రోడ్ ఉందండి. ఇప్పుడు ఆల్రెడీ 60 feet రోడ్ ఉంది. 100 feet రోడ్ కూడా అప్రూవల్ వచ్చేసింది. ఇది వచ్చేసి మనకి డైరెక్ట్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి వెళ్తుందండి. మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి అయితే ఓన్లీ 5 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి ఇక్కడ బస్ స్టాప్ ఉంది కాబట్టి బస్ కనెక్ట్ చాలా బాగుంది. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 8 కి అయితే ఓన్లీ 2 kilometer డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి ఈసెల్ క్రాస్ రోడ్ కి అయితే 8 kilometer డిస్టెన్స్ లో ఉంది. మనకి 1-2 kilometer డిస్టెన్స్ లోనే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్, రాకోడ్ ఇంటర్నేషనల్ స్కూల్, రావిస్ ఇంటర్నేషనల్ స్కూల్, అలాగే జూబ్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. మన అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ CMR స్కూల్ ఉందండి. అలాగే CMR కాలేజ్ కూడా రాబోతుంది. ఇది వచ్చేసి మల్లారెడ్డి స్కూల్ అండి. ఇక మనం కాలేజ్ కనుక చూసుకుంటే శ్రీనిధి కాలేజ్ ఉంది, అలాగే గీతాంజలి కాలేజ్ ఉంది, విజ్ఞాన్ కాలేజ్ ఉంది. ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయండి. అలాగే మనకి హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూపిస్తాను. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇందులో మనకి కంప్లీట్ గా రివర్స్ అండ్ అలాగే రెడ్ బ్రిక్స్ వాడుతున్నారు. రండి లోపలికి వెళ్దాం. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి. ప్రతి ప్లాట్ కూడా చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ వచ్చిందండి. 6 members కెపాసిటీ లిఫ్ట్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి స్టేర్ కేస్ వచ్చాయి. పదండి పైకి వెళ్దాం. మనకి కారిడార్ వచ్చేసి ఎల్ షేప్ లో ఇచ్చారండి. మనకి కారిడార్ 6 feet ఉంది. కంప్లీట్ గా గ్రానైట్ వస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 2 వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి. ఇక్కడ ఒకటి, ఇంకొకటి ఇక్కడ వచ్చింది. ఈ నార్త్ ఫేసింగ్ తీసుకున్న వాళ్ళకైతే ఎవరితో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. చూడండి, చాలా ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉంది. ఇక్కడ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ ని చూపిస్తానండి. ఈ 2 వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్, ఈ 2 వచ్చేసి వెస్ట్ ఫేసింగ్. ఇక్కడ మనకి లిఫ్ట్ వచ్చిందండి. ఇందులో మనకి ప్లానింగ్ ఎలా వచ్చింది అనేది ఈ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ చూపిస్తానండి. మనకి మెయిన్ డోర్ వచ్చేసి కంప్లీట్ గా టేక్ వుడ్ డోర్ వస్తుంది. ఇదంతా హాల్. చూడండి, హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. అలాగే వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ చాలా పెద్ద విండో వచ్చింది. ఇక్కడ వచ్చేసి కిచెన్. చూడండి, కిచెన్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్, అక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడండి, బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో అటాచ్ వాష్రూమ్ అండి. పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది, చూపిస్తానండి. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా పర్వాలేదు. మనకి ఇందులో కూడా కింగ్ సైజ్ బెడ్ వచ్చేసింది. మనకి ఇందులో కూడా అటాచ్ వాష్రూమ్ అండి. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ వచ్చింది. ఇప్పుడైతే మీకు ఏం అర్థం కాకపోవచ్చు, కాకపోతే ప్లానింగ్ ఎలా వస్తుందని చూపిస్తున్నాను. కంప్లీట్ అయిన ఫ్లాట్ అయితే మీకు చూపిస్తానండి. ఇదే మెయిన్ రోడ్ అండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ 2 projects కంప్లీట్ చేశారని. ఇవే ఆ 2 project అండి. ఇందులోనే ఇప్పుడు మీకు మోడల్ ఫ్లాట్ చూపిస్తాను. వీళ్ళు ఎక్కడ కట్టినా కానీ చాలా స్టాండర్డ్ మెటీరియల్ తో కన్స్ట్రక్ట్ చేస్తారు. అలాగే చాలా తక్కువ బడ్జెట్ లో ఉంటాయండి. లోపలికి వెళ్ళి మనం మోడల్ ఫ్లాట్ చూపిస్తాను. కంప్లీట్ అయితే ఇలానే వస్తుంది. ఇది ఓన్లీ మోడల్ ఫ్లాట్ అండి. చూడండి, డోర్ అయితే చాలా స్టాండర్డ్ గా ఉంది. రీసెంట్ గా గృహప్రవేశం అయింది. ఇది ఓన్లీ మీకు మోడల్ ఫ్లాట్ లాగా చూపిస్తున్నాను. చూడండి, ఇదంతా హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ బాల్కనీ వచ్చింది, తర్వాత చూపిస్తాను. మనకి ఫాల్ సీలింగ్ అయితే ఏమి ఇవ్వట్లేదండి. తీసుకున్న వాళ్ళే ఫాల్ సీలింగ్ డిజైన్ చేయించుకోవాలి. ఇక్కడ కిచెన్ వచ్చింది, చూపిస్తానండి. సపరేట్ గా పూజ రూమ్ వచ్చింది, కిచెన్ ఇచ్చారు. చూడండి, చిన్నగా పూజ రూమ్ వచ్చింది. ఇదంతా కిచెన్. మనకు ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చింది. కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చిందండి. 3 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. పక్కన మాస్టర్ బెడ్రూమ్ ఉంది, చూపిస్తానండి.
ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చూడండి. బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది మనకి. ఇందులో కింగ్స్ పెడితే కూడా చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇక్కడ మనకి చాలా పెద్ద విండో వచ్చిందండి. ఇందులో అటాచ్ వాష్రూమ్, పైన డోర్ ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. మనం ఇందాక చూసిన ఈస్ట్ ఫేసింగ్ కూడా సేమ్ ప్లానింగ్ తో వస్తుంది. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది మనకి. ఇందులో కూడా కింగ్స్ బెడ్ వచ్చేస్తుంది చూడండి. ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు. ఇక్కడ విండో ఉంది. వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. ఇందులో అటాచ్ వాష్రూమ్, 2 బెడ్రూమ్లలో అటాచ్ వాష్రూమ్ వచ్చింది. బాల్కనీ చూద్దాం. ఇక్కడ మనకి బాల్కనీ ఇచ్చారు. మనం బాల్కనీ లాగా యూజ్ చేసుకోవచ్చు, వాష్ ఏరియా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనం వాషింగ్ సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్ ఇచ్చారు. అలాగే పాయింట్ ట్యాప్ వచ్చిందండి. ఒకసారి యూజ్ చూడండి, చాలా బాగుంది. మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా సిఎంఆర్ స్కూల్ అని. ఇక్కడ అండి మనకి చాలా దగ్గరలో సిఎంఆర్ స్కూల్ ఉంది. ఆ త్వరలోనే మనకి కాలేజ్ రాబోతుంది. ఇది మల్లారెడ్డి స్కూల్ అండి. చూడండి మనకి మెయిన్ రోడ్ అయితే పక్కన చూడండి. ఇక్కడ మనకి బస్ స్టాప్ ఉంటుంది. ఈ రోడ్ అంటే మనకి 60 ఫీట్ రోడ్, 100 ఫీట్ రోడ్ రాబోతుంది. ఇది వచ్చేసి మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి వెళ్తుంది. ఇప్పటి వరకు అయితే మీకు మోడల్ ఫ్లాట్ చూపించాను కదా, చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. అదే విధంగా ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ లో ఉంటుందండి. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 31 lakhs అండి. ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైడ్ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో అయినా 80% లోన్ వస్తుంది. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను. వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసండి. అలాగే మీరు సైట్ కి వచ్చినప్పుడు ఏమేమి మెటీరియల్ వాడుతున్నారు అవన్నీ మీకు కంప్లీట్ గా డీటెయిల్స్ ఇస్తారు. అలాగే మన ఛానల్ ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.